హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాయి తిక్ష్మి తెలుగు ఛానల్. ఇంకా మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో దోసకాయ, టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 2 కప్స్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్‌ని యాడ్ చేసుకుందాం. అలానే దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకుందాం 5. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, 1 ½ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలానే ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ శనగదాల్ని సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను పోపు దాల్ యాడ్ చేసుకుందాం. అలానే మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒక 4-5. ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, మనం సోక్ చేసి ఉంచుకున్న పచ్చెనగపప్పు వేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాయి కదా, మనం చాప్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్ ఇందులో యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న పప్పు తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీన్ని మంచిగా పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పోపు, ఇందులో మనం మిక్స్ చేసి ఉంచుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ ఉంచుకొని కుక్ చేసుకుందాం. ఇందులో కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.